వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో. తెనాలికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వచ్చారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలి ప్రచురణలు ఏర్పాటు చేసిన భారత జ్యోతి పురస్కార ప్రదాన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా సమాజ పరిశీలన శోధనా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు భారత జ్యోతి పురస్కారాన్ని అందుకున్నారు. కోటికి ఒక్కడు ఆధునిక ఋషి, జీవితం పేదవాడి కోసం మాత్రమే ఊపిరి పీల్చే అరుదైన వ్యక్తి పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు అని వెంకయ్య నాయుడు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఇంద్రనీల్, ఓలేటి పాదవతీశం తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ చేతుల మీదుగా పీడీకే రావు పరిచయ సంచిక ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్లు పీడి కామేశ్వరరావు సేవాభావాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా పీడి కామేశ్వరరావు మాట్లాడుతూ 46 ఏళ్లుగా ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్నానని, దళిత భూములను విముక్తం చేయడం, పేదల ఇళ్ల నిర్మాణం, నాయకుల అడ్డంకులన్నింటినీ అధిగమించి సేవ చేశానని వివరించారు. పేదల సేవే గొప్ప ప్రోటోకాల్ అని చెప్పారు. ప్రపంచ బ్యాంకు కూడా తమ సేవలను ప్రశంసించినట్లు కామేశ్వరరావు తెలిపారు. వందన సమర్పణ నల్లూరు వెంకటేశ్వరరావు చేశారు. ఇంకొక కారణం ఏంటంటే నిరక్షరాస్యత. స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈవెన్ టుడే 18% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఇల్లిటరేట్. నిరక్షరాస్యులు ఇంకా ఉన్నారు 18%. అది ఒక పెద్ద సవాలు సమాజానికి. అది ఒక రకంగా మనందరం గౌరవానికి కూడా అది ఒక ప్రశ్నార్థకంగా తయారైంది. కాబట్టి చదువు నేర్పించే విషయం పైన కూడా శ్రద్ధ వహించాలా. శ్రీ రావు గారు ఈ కేవలం పుస్తకాల్లో ఉండే పాఠాలు చెప్పడమే కాదు, వారి ప్రత్యేకత ఏంటంటే బాలబడి పేరుతో పుస్తకాలు, హోంవర్క్లు, దండాలు, పనిష్మెంట్ లేవు. పిల్లలకు ఆట పాటలతో చదువు చెప్పే విధానానికి వారు నాంది పలికారు. ఈ విద్యా వ్యవస్థ మార్పు రావాలి. ఇందాక చెప్తారు ప్రసాద్ గారు కూడా, ఈ విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. మేము చదువుకునేటప్పుడు మాకందరికి కంపల్సరిగా ఫిజికల్ ట్రైనింగ్ క్లాస్ ఉండేది. మేము చదువుకునేటప్పుడు కంపల్సరిగా అందరికి కూడా క్రాఫ్ట్ క్లాస్ ఉండేది. క్రాఫ్ట్ ఏదో ఒక వృత్తిలో ప్రావీణ్యం తీసుకోవాలి. మేము చదువుకునేటప్పుడు అందరికి గార్డెన్ క్లాస్ ఉండేది. చెట్లు పెంచడం, ప్రకృతితో కలిసి జీవించడం, శుభ్రంగా చెట్లు మొక్కలు కలిపొస్తే వాటిని తీసేయడం అనేది కూడా క్లాసులో నేర్పించేవాడు. మేము చదివేటప్పుడు ఒక మోరల్ స్టడీస్ ఉండేది. నీతి విషయాలు చెప్పడానికి ఒక గంట క్లాస్ ఉండేది. దాన్ని ఇప్పుడు అది పోయి అవన్నీ తీసేసారు. నో మోరల్ క్లాస్. అలాగే నేను చెప్పినట్టుగా ఇందాక ప్రకృతితో కలిసి ఉండేది. ప్రకృతితో కలిసి ఉండాలి, కలిసి జీవించాలి. మన ముందు ఉదయాన్నే మన ముందు ఫ్రీగా దండం పెట్టకుండానే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. సూర్యుడు నీ ఇంట్లోకి వస్తాడు. నువ్వు బయటకు వచ్చి నమస్కారం పెట్టుకుని సూర్యుడు కాస్త వెలుగులో కాసేపు ఉంటే మనకు మేలు జరుగుతుంది. అందుకని సూర్యోదయంతో వేయాలా, సూర్యాస్తమాన్ని పనులు పూర్తి చేసుకోవాలి. ఇది మన పిల్లలకు కూడా అలవాటు కావాలి. రాత్రి బాగా మేలుకోను లేదని అమ్మాయి అందుకని వేయలేకపోయింది. నేను పోయి ఒక అమ్మాయి పైనుంచి వస్తుంది, పెద్ద పైనుంచి లేదు ఇప్పుడు చూశాను. నేను చూస్తా అప్పుడే నైట్ డ్రెస్లో దిగుతూ ఉంది కదా. దిగుతూ ఉంటే చెప్పాను, ఏమంటే తండ్రి మా దయచేసి ప్రతి ఒక్కరు సూర్యోదయానికంతా ముందు వేయాలా, సూర్యాస్తమానికంతా పడుకోవాలా, పనులు కూడా సరిగ్గా చేయాలని చెప్పాను. తర్వాత ఈ విధానాన్ని మనం కానీ పిల్లల కానీ కుటుంబంలో కానీ మార్పు తీసుకొస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దయచేసి అందరూ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతున్నాను. ఈ ఒక వ్యక్తి కానీ చదువుకుంటే అక్షరాస్యుడైతే ప్రశ్నించే మనస్తత్వం వస్తుంది. సరిగా కావాల్సిన కోరికను సక్రమంగా చెప్పగలిగే పరిస్థితి వస్తుంది. అవసరమైతే సగటు శక్తిగా రూపొంది మార్పు తీసుకొచ్చే ప్రయత్నం కూడా అక్షరాస్యతలో లభిస్తుంది. అందుకని మనం విద్యా విధానంలో పిల్లలకు మంచిగా సంస్కారవంతమైన జీవనం ఇవ్వాలా, ప్రకృతితో కలిసి జీవితాలా. ప్రకృతి అంటే నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. నేను ప్రతిగా చెప్తూ ఉన్నాను. ఇది కూడా చాలా అవసరం. మన పిల్లలకి మన విద్యా విధానంలో ఆ విధంగా మార్పు రావాలి. దాంతోపాటు 2047 నాటికి వికసిత భారతం కావాలంటే అందరూ కూడా తమ పని తాము చేయాలి. మొన్న ఒక అబ్బాయి నాకు మీటింగ్ అడిగారు, సార్ మీరు దేశభక్తి గురించి చెప్తున్నారు సార్,
ఏం చేయాలి చెప్పండి సార్, ఒక్క మాట చెప్పండి సార్ అన్న. ఏం చేయలేదు, నీ పని నువ్వు చేయాలి. అంతేనా? అంతే. ఎవరి పని వాళ్ళు చేస్తే దేశానికి ఇంకా అంతకన్నా కావాల్సిన ఎవరు చెప్పండి. ఎవరి పని వాళ్ళు చేశారనుకోండి చక్కగా మంచిగా, అంతకన్నా ముందు దేశభక్తి ఏముంది? అందుకని నువ్వు బాగా దేశభక్తులు అంటే నీ పని నువ్వు చేసేవాడు. నీ పనులు వాడు పడుకోవడం, మొహం కడుక్కోవడం అది ఒకటే కాదు. నువ్వు చేయాల్సిన పని అవుతుందో, నీకు ఇచ్చిన పని అవుతుందో ఆ పనిని తప్పనిసరిగా చేయగలిగితే అదే దేశభక్తి అవుతుంది. సందర్భంగా మనం చేస్తున్నాం. గ్రామాలు అభివృద్ధి చెందితేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. అందుకని గ్రామాల యొక్క సాధికారత పైన శ్రీ కామేశ్వరరావు గారి కృషి నిస్సందేహంగా నిరుపమానం. వికసిత భారత్ అనే సమన్విత లక్ష్య సాధనకు మరింత మంది కామేశ్వరరావు గారు లాంటి వాడు తయారు కావాలి. ఒక్క కామేశ్వరరావు గారి వల్ల అవదు. అందుకని మనం నిజమైన కర్మయోగి శ్రీ కామేశ్వరరావు గారు వారి జీవితం ఈ తరానికి ఒక సందేశంగా మారాలా. సేవా జ్యోతి, ఒక భారత్ జ్యోతి పురస్కారం వారికన్నా అర్హులైన వ్యక్తికి వారు ఉంటారు నేను అనుకోను. వారు నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ వారి స్ఫూర్తితో యువతరం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు రావాలని, పల్లెలను స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెనాలి ప్రజలను, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వారికి అభినందనలు తెలియజేస్తూ మరి సేవా తత్పరతో అన్నిటినీ వదులుకొని అందరి కోసం జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి కాదు. ఇందాక పెద్దలు ఓలేటి గారు చెప్పినట్టుగా ఒక శక్తి అంటే వ్యక్తే శక్తి అవుతుందని చెప్పి చూపించినటువంటి ఒక గొప్ప మహామనిషికి ఈరోజు మనం పురస్కారం చేసుకుంటా ఉన్నాం. ఆయన రాక కోసమే ఎదురు చూస్తా ఉన్నాం. ఆయన ప్రయాణంలో ఉన్నారు. ఏ నిమిషమైనా రావచ్చు. పెద్దలు వెంకయ్యనాయుడు గారిని వారి చేత వారికి సన్మానం చేయించాలని చెప్పి మా మిత్రుడు సురేష్ గారికి సంకల్పం. ఏమిటయా ఆయన చేత చేయించాలి అంటే, ఎవరి చేత ఎవరికి సన్మానం, ఎవరి చేత ఎవరికి పురస్కారం అనేది పైన రాయబడి ఉందండి. నేను చేసిందేమీ లేదు. ఆ ఇద్దరి యొక్క కలయిక ఈ సమాజానికి అవసరం.